కారు ప్రయాణంలో చిన్న అజాగ్రత్త ప్రాణాలు తీయవచ్చు. జాగ్రత్త కారు డ్రైవ్ చేసేటప్పుడు ఏ చిన్న తప్పిదం జరిగినా ఆ దారిలోనే ప్రాణాలు కోల్పోవచ్చు. చలిగా ఉందని కారులో హీటర్ వాడుతున్నారా? గంటల తరబడి ప్రయాణాలు పాటించకుండా అలానే రన్ చేస్తున్నారా కార్ని? అయితే ఇదిగో ఈ వీడియో మీకోసమే. ఇలా చేస్తే మీ కారుకే కాదు ప్రాణాలకు కూడా ప్రమాదమే. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గేటు సమీపంలో ఓ కారు పూర్తిగా కాలిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బయట చల్లగా ఉందని కారులో హీటర్ వేసిన కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో కారులో ఉన్నటువంటి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా దిగిపోవడంతో కారు బయటికి దిగిపోవడంతో ప్రాణాల నుంచి బయటపడ్డారు. కారులో హీటర్ ఉంది కదా అని చెప్పేసి నాన్ స్టాప్గా ఆన్ చేసి అలాగే హీటర్ని కొనసాగిస్తే ఆ వేడికి ఉత్పన్నమయ్యేటువంటి ఆ యొక్క అగ్నితోటి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనా ఏర్పడుతుంది. వెంకటాపూర్ తండా నుంచి నలుగురు యువకులు కారులో హైదరాబాద్కు బయలుదేరారు. చలిగా ఉండడంతో డ్రైవర్ కారులో హీటర్ వేశాడు. అయితే వెంకటాపూర్ తండా గేటు వద్ద ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై కారును ఆపి అందులోని వారిని లేపి దిగి పంపడంతో ఘోర ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికి కారు పూర్తిగా దగ్ధమైంది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ఓఆర్ఆర్ పైన కూడా ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కారులో హీటర్ వేసి డ్రైవర్ పడుకోవడంతో మంటలు చెలరేగి అతడు అక్కడ సజీవ దహనమైపోయాడు. దీంతో ఇప్పుడు కారులో హీటర్ అంతా డేంజరా? మరి హీటర్ ఎలా వాడాలి, ఎన్ని గంటలు వాడాలి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏదేమైనా కూడా హీటర్ ఉంది కదా, ఇప్పుడు చలికాలం కదా, చలి పెడుతుందిగా అని చెప్పేసి గంటలు కనుక కారులో హీటర్ వేసి కనుక పడుకున్నట్లయితే అది చాలా ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మీకు తెలిసిన టెక్నీషియన్స్ కానీ కార్ మెకానిక్స్ కానీ సంప్రదించండి. విపరీతంగా అంటే మనకు సాధారణంగా దారిలో వెళ్తున్నప్పుడు ఏసీ ఆన్ చేసి ఒకవేళ ఫాగ్ రాకుండా ఉండడం కోసం లేకపోతే చలి ఎక్కువ పెట్టినప్పుడు కాసేపు హీటర్ ఆన్ చేస్తాం. మరి వెంటనే ఆ హీటర్ని మార్చి మళ్ళీ ఏసీలోకి వెళ్ళిపోతాం. కానీ అలా వెళ్లకుండా కంటిన్యూగా చలి ఉందని చెప్పేసి ఆ హీటర్ అలాగే ఉంచితే అందులో నుంచి వచ్చేటువంటి వేడి ఆ కారులో కూర్చున్న వాళ్ళకి ఏం అనిపించకపోవచ్చు, వెచ్చగా అనిపించవచ్చు. కానీ ఇంజన్ ఆ ప్రాంతంలో ఏసీ రిఫ్రిజిరేటర్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అంతా కూడా హీట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాయిల్స్ అన్ని కాలిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి టెక్నీషియన్స్ని సంప్రదించండి, మెకానిక్ని సంప్రదించండి. ఎన్ని గంటల పాటు హీటర్ ఆన్ చేసుకోవచ్చు, ఎంతసేపు రన్వేలో ఉన్నప్పుడు కార్ రన్నింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని గంటలు నాన్ స్టాప్గా కార్ ఆపకుండా నడపవచ్చు, ఆ వెంటనే హీటర్ ఆన్ చేస్తే ఏం జరగవచ్చు, దాని పరిణామాలని బేసిక్స్ మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటివి తెలియకుండా ఇలా చేసేటువంటి సందర్భంలోనే అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి.